చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాడు వాంటెడ్గా దాడి చేయడానికే వచ్చాడు. లేకపోతే బ్యాగులో కత్తి పెట్టుకుని ఎందుకు వస్తాడు? ఈ డీటెయిల్స్ తెలుసుకుని నువ్వేం చేస్తావు సుబ్రహ్మణ్యం? సార్, నా పైన ఎవరు దాడి చేశారన్నది ముఖ్యం కాదు, ఎవరు చేయించారనేది ముఖ్యం సార్. సుబ్రహ్మణ్యం, నేను ఎంక్వైరీ చేపిస్తాను కానీ నువ్వు తొందరపడి దేనిలోనూ ఇన్వాల్వ్ కాకు. అలాగే సార్. సరే, నేను బయలుదేరతాను. సార్ని పంపించొస్తాను. సరేరా, రండి సార్. పద. ఏంట్రా సుబ్బు, ఆరోగ్యం బాగానే ఉంది కదా? ప్రాబ్లం ఏం లేదు కానీ నువ్వు అశోక్ గారు చూసిన ఇంటి సంగతి ఏం చేసావు? ఆ ఇంటి వానరో భయపడి చేస్తున్నాడు రా, ఇల్లు ఇవ్వనన్నాడు. ఏంట్రా, నువ్వు నచ్చ చెప్పలేదా? రే, త్వరగా చూడరా, ఇదివరకట్లా ఆలస్యం చెయ్యొద్దు. డిశ్చార్జ్ అవగానే నేను కొత్త ఇంట్లో ఉండాలరా. తప్పకుండా చూద్దాంరా, నువ్వేం టెన్షన్ పడకు. ఏమ్మా, ఈ మధ్యన ఒక అతని మీద కత్తితో దాడి జరిగింది, గుర్తుందా? గుర్తుందయ్యా. ఆ రోజు నేను ఇక్కడే ఉన్నాను. పట్టపగలు చాలా దారుణం జరిగిందయ్యా. అడిగేవాళ్ళు లేకుండా పోయారు. సరే, ఆ నరికిన వాడిని చూసావా? పోలికలు ఏమైనా చెప్పగలవా? సరిగ్గా జ్ఞాపకం లేదయ్యా. సరే. ఏంటి సార్? ఈ మధ్యన ఒక అతని మీద కత్తితో దాడి జరిగింది, నువ్వేమైనా చూసావా? అయ్యా, నా కళ్ళు సరిగ్గా కనిపించవు, అందుకే గమనించలేదు. ఓ, ఏమ్మా, ఈ మధ్య ఒక అతన్ని ఈ ఏరియాలో కత్తితో నరికారు, నువ్వు వాడిని చూసావా? విన్నాను సార్, ఎందుకంటే అప్పుడు నేను ఊర్లో లేను. మా అమ్మాయికి పుట్టెంట్రుకలు తీయించడానికి ఊరు వెళ్ళాను సార్. అమ్మా అమ్మా అమ్మా, బిస్కెట్ కావాలమ్మా. ఉండవే, పోయ్ అవతలకి. మీ పాప? అవునండి. ఎంతమంది పిల్లలు? ఒకతేనండి. మరి పుట్టింటికలు ఊరు అన్నావు, మరి జుట్టు బాగానే ఉంది కదా, లోపలికి వెళ్ళి జడేసుకో అమ్మా. ఏమయ్యా, కత్తిఘాట్లతో ఉన్న సుబ్రహ్మణ్యాన్ని హాస్పిటల్లో చేర్పించింది ఎవరు? సార్, నేనే సార్. ఓ, నరికిన వాడిని నువ్వు చూసావా? చూడలేదు సార్, నేను వచ్చేసరికి కొనుమూపిరితో ఉన్నాడు సార్. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లాను, అంతే సార్. ఓ, సరే, ఏమన్నా విషయం తెలిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయి. అలాగే సార్. మీలో ఎవరైనా డబ్బులు తీసుకొని మర్డర్లు చేసేది ఎవరో మర్యాదగా చెప్పండి. సార్, పెళ్ళవగానే ఆయుధాలు వదిలేశాం సార్. రేయ్, ఇలా రా. ఏంట్రా నక్కి నక్కి వెళ్తున్నావు? నమస్కారం సార్. మర్యాదల తర్వాత, ఈ మధ్య సుబ్రహ్మణ్యం మీద అటాక్ జరిగింది కదా, వాడెవడో గుర్తుపట్టగలవా? సార్, వాడెవడో కనిపెట్టలేక కేసులో మమ్మల్ని ఇరికించాలనుకుంటున్నారా? ఏంట్రా ఎగస్ట్రాలు మాట్లాడుతున్నావు? గొడవ జరిగేటప్పుడు మేము ఇక్కడే ఉన్నాం సార్. వాడిని మేము చూసాం సార్, కానీ వాడు ఈ ఊరోడు కాదు సార్. ఏంట్రా కథలు చెప్తున్నావు? సార్, నిజం సార్, నేను చెప్పేది నమ్మండి సార్. వాడు ఈ ఊరోడు కాదు సార్. సరే, వెళ్ళండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. సార్, సరే సార్. సాహుల్, నాకు కొన్ని అనుమానాలున్నాయి, క్లియర్ చేస్తావా? చెప్పండి సార్. ఏం లేదు, మా ఏరియాలో ఒక మర్డర్ అటెంప్ట్ జరిగింది. నా ఐడియా ప్రకారం వాడు మీ ఏరియా వాడే. నీకేమైనా తెలుసా? తెలిస్తే ఇన్ఫార్మ్ చేయి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. వాడు ఎలా ఉంటాడంటే, అర్థమైంది కదా? సరే, ఓకే, రైట్, బాయ్.
అన్నీ తినేకిరా, కాసి నుంచు. అరే ఆరోగ్యం బాలేదనే హాస్పిటల్లో ఉన్నావు, మళ్ళీ ఇవన్నీ తిని కడుపాటు చేసుకుంటే దానికి మళ్ళీ ట్రీట్మెంట్ ఇవ్వాలరా. ఎరా సరిపోయిందా? కడుపు నిండిందా? రేయ్ కాస్త నీళ్ళన్నా మిగల్చరా. రే చూడరా జోసఫ్, వీడు మొత్తం అవగొట్టేశాడు. అరే మొత్తం తినేసావా? మంచి ఆకలి మీద వచ్చానురా నేను. ఏంట్రా నువ్వు ఆ పని మీద వచ్చావా? అసలు మిమ్మల్ని కాదురా, మిమ్మల్ని సాయంగా పెట్టి వెళ్ళినా నా భార్య నానాలి. అసలు వీడిది నోరో గ్రైండరో అర్థం కావడం లేదురా. డౌట్ ఏం లేదురా, గ్రైండరే. ఏంట్రా గ్రైండర్ ఆగింది? ఫీజు కొట్టేసిందా లేక పవర్ అయిపోయిందా? పవర్ పోవడం కాదురా, లోడ్ ఎక్కువైంది. సార్ రండి సార్, మ్మ్. కూర్చోండి సార్. ఆ, ఏంటి తెగ నవ్వుకుంటున్నారు? ఏం లేదు సార్, పెద్ద ప్రాబ్లం నుండి బయటపడ్డాం కదా, ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి నవ్వు వస్తుంది. ఏం సార్, ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటరా? ఆ, ఆ, తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ తెస్తారా? నేను వెళ్ళి తీసుకొస్తాను సార్. ఇద్దరు వెళ్ళొచ్చు కదా. ఒక కాఫీకి ఇద్దరు ఎందుకు సార్? ఆ, అర్థం చేసుకుంటారని కొంచెం క్లాస్గా చెప్పాను. నేను సుబ్రహ్మణ్యంతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఓకే సార్, 5 నిమిషాల్లో కాఫీ తీసుకొస్తాను ఇదిగో, సార్. అర్జెంట్ ఏమీ లేదు, అర్ధగంట ఆగిరండి. సరే సార్. వెళ్ళండి. ఏవైనా ఆధారం దొరికిందా సార్? ఆధారం ఏంటి? అసలు వ్యక్తి ఎవరో తెలిసిపోయింది. ఎవరు సార్? అటాక్ చేసిన వాడికి నీ మీద వ్యక్తిగతమైన కక్ష లేదు. వాడు కేవలం డబ్బు కోసం మనుషుల్ని చంపేవాడు. అలాగా? మరి పంపించింది ఎవరు సార్? అది తెలిసింది. సరే గాని రాఘవ ఎవరు? రాఘవానా? ఏంటి సార్ మీరనేది? ఆయన మహేశ్వరి ఫాదర్. మహేశ్వరి ఎవరు? నాతో నిశ్చితార్థం జరిగి పెళ్ళి ఆగిపోయిందని చెప్పాను కదా సార్, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరా చేయించిన పనిది. నేను అసలు నమ్మలేకపోతున్నాను సార్. వాళ్ళంతా మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. చదువుకున్నవాడు కాబట్టే తెలివిగా ఆలోచించాడు. వాడు ఏం చేశాడో క్లియర్గా తెలుసుకున్నాను. సార్ మీరు క్లియర్గా తెలుసుకున్నారా? నన్నే అనుమానిస్తున్నావా? అతనే అని ఎలా తెలిసింది సార్? తెలివిగల వాళ్ళు వాళ్ళకు తెలియకుండా చిన్న చిన్న తప్పులు చేస్తారు. ఆ తప్పే అన్నీ బయటపడేసింది. ఏం తప్పు చేశాడు సార్? ఏంటయ్యా నన్ను ఇంట్రాగేట్ చేస్తున్నావు? కేసును డైవర్ట్ చేయడానికి ఓ మనిషిని మాట్లాడుకొని సరెండర్ చేశాడు. సరెండర్ వాడి ఫోటో చూసి నువ్వు కాదని చెప్పావు. నువ్వు ప్రాణాలతో ఉన్నావన్న చిన్న విషయం కూడా ఆలోచించకుండా పెద్ద తప్పు చేశాడు ఆ రాఘవ. ఇప్పుడు చెప్పు, ఆ ఏసీపీకి చెప్పి అతన్ని అరెస్ట్ చేయించమంటావా? వద్దు సార్. వద్దా? ఏ? వాళ్ళ అమ్మాయిని చేసుకోలేదన్న కోపంతో తొందరపాటు నిర్ణయం తీసుకుని ఉంటాడు. నా అదృష్టం బాగుండి బతికాను. అతని మీద కోపం ఉన్నా జైలుకి పంపించడం మాత్రం ఇష్టం లేదు సార్. మరేం చేస్తావు? మా చెల్లెలికి వాళ్ళ అన్నయ్య కొడుక్కి నిశ్చితార్థమైంది సార్. కానీ గొడవల వల్ల పెళ్ళి ఆగిపోయింది. ఈ మ్యాటర్ అడ్డం పెట్టి ఆ పెళ్ళి ఎలాగైనా జరిపించమని అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఏంటయ్యా బ్లాక్మెయిల్ చేస్తావా? ఏ పేరైనా పెట్టండి సార్, ఎలాగోలాగా ఈ పెళ్లి జరిపించాలి. అప్పటిదాకా ఆ రాఘవ విషయం ఎవరికి చెప్పకండి సార్. ఎవరైనా ఇలాంటి విషయం తెలియగానే ఎమోషనల్ అయిపోయి రివెంజ్ తీసుకోవాలి అనుకుంటారు. కానీ నీ పద్ధతి మాత్రం మరోలా ఉంది. సరే, నేను ఈ విషయం ఎవరికి చెప్పను. నీ చెల్లెలు పెళ్లి జరిగితే చాలు. వస్తాను. సార్ సార్ ఒక్క నిమిషం. ఒక చిన్న రిక్వెస్ట్. ఆ సుభాష్ ప్రాబ్లం ఇంకా అలాగే ఉంది. ఆ మ్యాటర్తో ఈ కేసు ముడిపెట్టి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి? దీనికి దానికి ఏం సంబంధం? సంబంధం లేదన్న విషయం మీకు నాకే కదా తెలిసింది. ఆ సుభాష్ గారికి తెలియదు కదా. వాడి భార్య దగ్గరికి మనిషిని పంపించి సుభాష్ నా మీద దాడి చేయించాడని బెదిరించి ఆ బ్యాంక్ ప్రాబ్లం క్లియర్ చేద్దామని అనుకుంటున్నాను సార్. ఏమంటారు సార్? బాగానే ఆలోచించావు. వాడిని ఇరికించి డబ్బు కట్టిద్దామని ప్లాన్ వేశావు.
ఆ నరసింహారెడ్డి అప్పుడప్పుడు అంటూ ఉంటాడు, నువ్వు చదువుకున్న క్రిమినల్వి అని. నాకిప్పుడు ఆ మాట నిజమనిపిస్తుంది. క్రిమినల్ ఆలోచన కాదు సార్, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా, అలాగే తప్పుని తప్పుతో కొట్టాలని. భలే వాడివయ్యా. ఈ విషయం నేను ఎంక్వైరీ చేశాక చెప్పావు, లేకపోతే నేనే ఏదో డ్రామా చేశానని అనుకునేవాడివి. కాస్త లాజిక్గా ఆలోచించాను సార్, తప్పుగా అనుకోకండి. ఓకే, కొత్త సమస్య రాకుండా జాగ్రత్తగా చూసుకో, సరేనా? వెళ్ళొస్తాను. ఓకే సార్. సార్ కాఫీ సార్. ఇవాళ నేను ఉపవాసం అయ్యా, నువ్వే తాగు. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? గ్రైండర్లో పోయి. రాశ్రావణి కూర్చో. కాలేజ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అమ్మాయిలంతా నువ్వు చాలా అదృష్టవంతురాలివని పైకెత్తేశారు. మంచి భర్త దొరికాడని, అలాంటి భర్త దొరకాలంటే పెట్టి పుట్టాలని ఒకటే పొగడ్తలు. అయితే ఆల్ ఆఫ్ ద సడన్ సార్ మీ కాలేజ్లో హీరో అయ్యాడనమాట. ఆహా, అమ్మాయిలంతా నిన్ను పొగుడుతుంటే హీరో అయినట్ట? నేను హీరోనే కదా నీకు. రేయ్, ఇల్లు చూసే విషయంలో బ్రోకర్ని కలుస్తా అన్నారు కదా, ఆ పని చూడండి రా. సరేరా. సరేరా, పదరా. బాయ్. బాయ్. మీకు నా అభినందనలు. అందంగా చెప్పాలి, శత సహస్ర శుభాభినందనలు. తెలుగు పండిట్ కూతురులా ఉంది. భయపడతారు. ఎలా చెప్పాలి? నన్ను ఓడించి గెలిచారు, కలిసి అభినందించాలనుంది నాకు. నేనేంటి పిచ్చిదాన్లాగా? నో, వాళ్ళని కాదు, అతన్ని మాత్రమే అభినందించాలి. అవును, అతన్ని మాత్రమే. అమ్మా మహి, ఏంటమ్మా బయటికి వెళ్తున్నావా? అవును పెదనాన్న, కూర్చొని కూర్చొని బోర్ కొడుతుంది, వాకింగ్ కన్నా వెళ్ళొద్దామని. మంచిదమ్మా, త్వరగా వచ్చే. ఒక షాప్ దాకా వెళ్ళి నావెల్స్ తెచ్చుకోవాలి. కాస్త లేట్ అవుతుంది పెదనాన్న. లేట్ అవుతుందా? అయితే వెళ్ళకు, ఒక ఇంపార్టెంట్ పని ఉంది. ఏం పని? ఇవాళ పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్నారమ్మా. పెళ్లి కొడుకు వాళ్ళెవరు? ఎందుకు వస్తున్నారు? ప్రశ్నలేకు. పెళ్లి కొడుకు ఎందుకు వస్తాడు? పిల్లని చూడ్డానికి. మళ్ళీ మొదలు పెట్టారా? నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే నేనే చెప్తానన్నాను కదా. నాతో చెప్పకుండా సంబంధాలు ఎందుకు చూస్తున్నారు? నువ్వెప్పుడు చెప్పాలి? నిద్రాహారాలు లేకుండా కుంగిపోయేది మేము. అది అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి? అమ్మా, సమస్య నువ్వు కూడా అర్థం చేసుకో. ఎంతకాలం అని ఇలా వాయిదా వేయటం? ఎప్పటికైనా తప్పదు కదమ్మా. అందుకని ఇంత తొందరపడాలా పెదనాన్న? మీ పద్ధతి చూస్తూ ఉంటే త్వరగా పెళ్లి చేసి నన్ను ఇంట్లో నుంచి పంపించాలని చూస్తున్నట్టుంది. మహి, ఎదిగిన కూతుర్ని ఎదురుగా పెట్టుకొని ఏ తల్లిదండ్రులైనా మౌనంగా ఎలా ఉండగలరే? మా బాధ నీకెలా అర్థమవుతుంది? నిన్నెవరు ఏమీ అడగకపోవచ్చు, కానీ ఊళ్ళో వాళ్ళందరూ అడిగేది మమ్మల్ని. ఆ సంగతి తెలుసా నీకు? నేను ఈ ఇంట్లో ఉంటే మీకంత నామర్దాగా ఉందా? అందుకే పంపించాలని చూస్తున్నారా? కాస్త నన్ను, నా మనసుని అర్థం చేసుకోండమ్మా. అమ్మా మహి, అమ్మను కోపట్టంలో అర్థం లేదమ్మా. పెళ్ళిడికొచ్చిన పిల్ల ఇంట్లో ఉంటే ఎవరికి మనశ్శాంతి ఉండదు. పెళ్లి చేసి అత్తవారింటికి పంపించినాకే మనశ్శాంతిగా ఉంటుంది. మా బాధేంటో కాస్త దానికి అర్థమయ్యేలా చెప్పండి బావుగారు. అమ్మా మహి, నీ మనసు బాధ పెట్టకూడదనే ఇంతకాలం ఆగాం. కానీ ఇలాగే మౌనంగా ఉండలేం కదా. మా బాధ్యత మేము నెరవేర్చుకోవాలి కదమ్మా. మన భయం దేనికెందుకుంటుంది బావుగారు?
దీనికి అసలు పెళ్ళవుతుందో లేదోనని మనందరం భయపడి చస్తుంటే దీనికి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది. జీవితంలో పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోవాలనుకుంటుందేమో. అలా కోపంగా చూడకమ్మా. అసలు నీ మనసులో ఏముందో చెప్పు. పెళ్లి చేసుకోకూడదనుకుంటున్నావా? లేదు పెదనాన్న, నాకలాంటి ఆలోచనే లేదు. అలా అయితే సరే అంటానికి అభ్యంతరం ఏమిటమ్మా? సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేయాలని నిశ్చితార్థం కూడా చేశారు. అది మధ్యలోనే ఆగిపోయింది. నేనింకా అది పూర్తిగా మర్చిపోలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటే నాకు భయం వేస్తుంది పెదనాన్న. మళ్ళీ అలాంటి పొరపాటు జరగదని నేను గ్యారంటీ ఇస్తానమ్మా. ఏ సమస్య రాకుండా పూర్తిగా ఆరా తీసిన తర్వాతే ఈ పెళ్లి చేస్తామమ్మా. అమ్మా, నా మాట నమ్మమ్మా. సరే అనమ్మా. అన్నయ్య, తను ఈ పెళ్లికి ఒప్పుకుంటుందో లేదో కనుక్కోండి. సరే అంటే సంతోషం, నో అంటే అది మనకిచ్చే మర్యాద ఇంతేనని మౌనంగా పడుంటాం. అవును బావుగారు, అది పెళ్లికి ఒప్పుకుందా సరే సరి, లేదంటే ఇక ఈ జన్మలో మేం దాని విషయంలో తలదూర్చాం. దాని బతికేదో అది బతుకుతుంది, మా బాధ ఏదో మేమే పడతాం. అమ్మ మహేశ్వరి, నా మీద నీకు నమ్మకం ఉందా లేదా? ఉంది పెదనాన్న. అయితే నా మాట విను. ఏది మంచో ఏది చెడో నాకు తెలుసమ్మా. నీ పెళ్ళయ్యేంత వరకు ఎవరు హ్యాపీగా ఉండరు. నువ్వు కూడా జరిగిందంతా మర్చిపోయి ప్రశాంతంగా ఉండలేవు. అమ్మా, నేను నీకు మంచి చేస్తానని నమ్మకం ఉంటే పెళ్లికి సరే అను. సరే పెదనాన్న, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి.